వేమూరుకు సంబంధించి మనం చూస్తే వరికోట అశోక్ బాబు మార్పులు చేర్పులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరికోటి అశోక్ బాబును సమన్వయకర్తగా నియమించింది. యాక్చువల్గా వేమూరు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. మంత్రి మేరుగు నాగార్జున ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలిచి రెండో విడత క్యాబినెట్లో మంత్రిగా ఆయన ఛాన్స్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నారు. అయితే మార్పులు చేర్పుల్లో భాగంగా కొండపి ఇన్ఛార్జిగా ఉన్న వరికోటి అశోక్ బాబును జిల్లా మార్చి గుంటూరులో ఉన్న వేమూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించింది. అలాగే ఇక్కడ సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న మంత్రి మేరుగు నాగార్జునను మార్పులు చేర్పుల్లో భాగంగా సంతనూతలపాడు అది ఎస్సీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. కాబట్టి మరి వరికోటి అశోక్ బాబు అయితే కొంత వర్గపోరును ఎదుర్కొంటున్నట్టుగా బాగా ప్రచారం ఇక్కడ జరుగుతోంది. కొంత కేడర్ నుంచి కొంత సమస్య ఎదురవుతుందంటున్నారు. ఈ నేపథ్యంలో మరి ఏ విధంగా ఆయన నెట్టుకొస్తారన్న చర్చ అయితే జరుగుతోంది. అంతకుముందు కొంత మేరుగు నాగార్జున కేడర్ విషయంలో అనుకున్నంత స్థాయిలో పట్టించుకోలేదన్న ఒక రకమైన ఆరోపణ ఏదైతే ఉందో అది వరికోట అశోక్ బాబు కొంత మైనస్గా మారుతుందంటున్నారు. పార్టీ కేడర్తో సమన్వయం చేసుకోవడంలో కొంత వరికోట అశోక్ బాబు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వానికి డోకా లేదు. తిరిగి నక్కా ఆనందబాబు రంగంలో దిగబోతున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కొంత లోకలకులు పార్టీ కేడర్తో ఉన్న సమన్వయాలేమి ఇవన్నీ కూడా కొంత నక్కా ఆనందబాబుకు ప్రస్తుతానికైతే ప్లస్లుగా కనిపిస్తున్నాయి. మరి ఎన్నికల నాటికి ఇవి ఏ విధంగా మారుతాయో మనం వేచి చూడాల్సిన పరిస్థితి.